హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజీ జర్నీ విత్ లక్ష్మి వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి మా పీజీలో నేను ఆలు క్యాబేజ్ కూర అయితే తయారు చేస్తున్నాను. ఇది ఫ్రై కాదు, జస్ట్ లిటిల్ గ్రేవీ ఉంటుంది. ఆ టైప్ లో నేను చేస్తున్నాను. చాలా తొందరగా కూడా తయారు చేయొచ్చు. బ్యాచులర్స్, పీజీ ఉన్న వాళ్ళు, హాస్టల్ ఉన్న వాళ్ళు అందరూ కూడా తయారు చేయాల్సిన రెసిపీ. ఒకసారి వీడియోలోకి వెళ్ళి నేను మీకు చూపిస్తాను. ఆలు క్యాబేజ్ కూర కావలసిన పదార్థాలు అయితే మనకి తిరగబాత గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం అంత గరం మసాలా, కొంచెం కారం, కొంచెం పసుపు, కొన్ని ఉల్లిపాయలు అయితే కావాలి. అలాగే క్యాబేజ్, ఆలుగడ్డ అయితే కావాలి. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకున్నా కుక్కర్ లో. తర్వాత వచ్చేసి మనము తిరగబాత గింజలు అయితే యాడ్ చేయాలి. అన్ని కూడా కరివేపాకు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కారం పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆలుగడ్డలు వేయించుకోవాలి. వేసుకునేసి మనకు అడుగు అనేది మాడకుండా కొన్ని నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని జస్ట్ మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. జస్ట్ ఒక 10 మినిట్స్ మగ్గించుకుంటే ఆలు ఉడికిపోతుంది. ఇప్పుడైతే క్యాబేజ్ యాడ్ చేసుకోవాలి. ఆలు వచ్చేసి 10 మినిట్స్ మనం మగ్గించుకునేసినాము. క్యాబేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. అయితే మొత్తం కూడా మిక్స్ చేసేసుకున్నాము. తగినన్ని నీళ్లు పోసుకునేసి జస్ట్ 1 or 2 గ్లాసెస్ వాటర్ అయితే మనకు సరిపోతుంది. కుక్కర్ మూత పెట్టుకునేసి జస్ట్ ఒక్క విజిల్ వచ్చితే చాలు. మన కూర మనకు రెడీ అయిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్ గా రెడీ చేయొచ్చు మనం దీన్ని. ఇప్పుడైతే కనుక మన కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకునేసి అయిపోయింది. ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి మీకు చెప్తాను ఎలా ఉంది నేను చేసిన కూర అనేది. చూడండి, నేను ఇప్పుడైతే చేశాను ఆలు క్యాబేజ్ గ్రేవీ టైప్ లో అయితే కూరని. చూడండి, కలర్ కూడా చాలా మంచిగా వచ్చింది. అలాగే టేస్ట్ కూడా బాగా ఉంది. ఒకసారి నేను మీకు టేస్ట్ చూశాను ఆల్రెడీ, రైస్ లో అయితే చూడలేదు. రైస్ కలుపుకొని టేస్ట్ అయితే చెప్తాను మీకు. తక్కువ మసాలాలతోటి ఓన్లీ ఒక మసాలా, గరం మసాలా చాలా తక్కువ. అది కూడా అందరూ కూడా ట్రై చేయాల్సిన రెసిపీ. తప్పక ట్రై చేయండి. ఎందుకంటే హెల్దీ రెసిపీస్ మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. అందరం కూడా హెల్దీగా ఉండాలి. ఈ వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.